గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని బీసీ సంఘాలంతా ఆరోపణలు చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు కూడా మేము మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం, కావాలనే మోసం చేసే కుట్ర చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. త్వరలోనే పెద్ద కార్యాచరణకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతా ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కిర్వా విజయ్ కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు, ఏంది మొత్తం ఈ గందరగోళ పరిస్థితి ఏంది, ఏం చేయబోతా ఉన్నారు, కార్యాచరణ అంటున్నారు, అసలు జరుగుతున్న పరిణామాలు ఎట్లా అనిపిస్తాం? మా పార్టీ అధినాయకత్వం ముందు నుంచి కూడా చెప్తా ఉంది, తెలంగాణ సమాజాన్ని జాగృతం చేస్తూ ఉంది. మా నాయకుడు కేసీఆర్ గారు కూడా ఎన్నికల ప్రచారంలో చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మోసం చేయడానికి ఒక పథకరచన చేసింది, ఒక వ్యూహరచన చేసింది, దిక్కుమాలిన డిక్లరేషన్లతో బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి 2023 నవంబర్ 10వ తారీఖు రోజున కరెక్ట్ నవంబర్ మాసంలోనే బీసీలకు ఒక మరణ శాసనానికి తెరలేపిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి. కామారెడ్డి డిక్లరేషన్ చేసి బీసీలకు ఏమని ఇచ్చిండు, 6 మాసాల్లోనే చట్టబద్ధతో కల్పిస్తాం, బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొస్తాము, 23,000 పైచిలు మందికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం బీసీలకు కొత్తగా అని చెప్పేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అదే నవంబర్ మాసంలోనే 2025 సంవత్సరంలో కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత బీసీల గొంతు కోసి నడి బజార్లో నిలబెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ బీసీ సమాజం ఈరోజు బగ్గుమంటా ఉంది, వాళ్ళ కడుపు రగిలిపోతూ ఉంది. ఇవాళ మా రాజకీయంగా వచ్చిన అవకాశాలన్నీ కొట్టుకపోతూ ఉంది రేవంత్ సర్కార్ అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మీరు ఆ రోజు మీకు తెలివి లేదా, మీకు ఆ రోజు మీకు బుద్ధి లేదా, మీకు మీరు ఏ కానూన్తో మీరు చట్టం ప్రకారం ఇస్తామని చెప్పేసి అన్నారు, మీరు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇవ్వడం లేదు? ఇవాళ మీరు మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క బీసీ కులగణనతో మొదలుకుంటే నాటి నుంచి నేటి వరకు వాళ్ళు చేసిన ప్రతి ఈవెంట్ కూడా, ప్రతి కార్యక్రమం కూడా బీసీలన్నీ మోసం చేసే విధంగా 3,70,00,000 మంది రాష్ట్ర జనాభా ఉంటే 3,54,00,000 మందిని చూయించి ఇంకా 20 లక్షల మంది బీసీలని చూయించకున్నటువంటి ఘోరమైన చరిత్ర తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్ల. మరి అలా బీసీలు చాలా జిల్లాల్లో బీసీలు ఉన్నప్పటికీ కూడా బీసీలకు 0 సీట్లు వస్తాయండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బలహీన వర్గాల ప్రజలకు ఒక్క సర్పంచ్ పదవి బీసీలకు ఇవ్వకపోతే ఎందుకుగా ఈ ప్రభుత్వము బీసీ డిక్లరేషన్ 42% తీసుకొస్తామని చెప్పేసి ఎందుకు బోగస్ మాటలు మాట్లాడి ఈరోజు బీసీలని నవయంచన గురి చేసి మోసం చేసి ఓట్లు వేయించుకొని అడ్డదారుల అధికారంలో కుర్చీలో కూర్చున్న వ్యక్తి రేవంత్ రెడ్డికి ఒక క్షణం కూడా కుర్చీ మీద కూర్చోడానికి అర్హత లేదు. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో ఎస్టీలు లేరు, ఎస్సీలు లేరు, వారికి రిజర్వేషన్ కేటాయించినటువంటి పరిస్థితి. కనీసం ఒక్క కుటుంబం లేనటువంటి ఎస్టీలకు కేటాయిస్తారు కొన్ని గ్రామాల్లో. ఎందుకు జరుగుతూ ఉంది? తప్పిదమా లేకుంటే నిజంగా ఏం జరుగుతుంది? దీని వెనకాల ఏముంది? ఈ ప్రభుత్వం యొక్క అవగాహన రాహిత్యంతో, ఈ ప్రభుత్వం యొక్క అనుభవాలేమి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. జివో నంబర్ 9 తీసుకొచ్చినప్పుడు కూడా మేము అన్నాం, ఇది శాస్త్రీయంగా లేదని చెప్పేసి అన్నాం. అదేవిధంగా అది హైకోర్టులో సుప్రీంకోర్టులో కొట్టివేయబడింది. జివో నంబర్ 46ని మొన్న 25వ తారీఖు తీసుకొచ్చిన రోజు కూడా ఆ రోజు కూడా చెప్పాం, ఇది చాలా లోపభూయిష్టమైనటువంటి ఒక ఇర్రేషనల్గా ఈ యొక్క జివో ఉన్నది అని చెప్పేసి. సర్పంచ్లకేమో 2011 జనాభా లెక్కలు తీసుకుంటావు ఎస్సీలకు ఎస్టీలకు, అదేవిధంగా వార్డు మెంబర్లకేమో 2024 సంవత్సరంలో సిప్యాక్ ఏదైతే లెక్కలు ఉన్నాయో కులగణన ఉందో ఆ కులగణన లెక్కలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వము. అంటే ఒకే జీవోలో అది ఒకే ఎస్సీ ఎస్టీలకు సర్పంచ్లకేమో 2011, వార్డు మెంబర్లకేమో 2024 సిప్యాక్ లెక్కలు. అంటే ఈ ప్రభుత్వానికే స్పష్టత లేదు, బలహీన వర్గాల ప్రజల మీద కానీ ఎస్సీ ఎస్టీల మీద కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అనుభవమలేమితో ఈరోజు బీసీ ప్రజలతో చెలగాటమాడుతూ ఉంది ఈ ప్రభుత్వము. ఈరోజు చెప్తా ఉన్నారు, మేము చట్ట ప్రకారంగా చేసినాం, కోర్టు జడ్జిమెంట్లు తెలవా మీకు? చట్టం తెలియదా మీకు? బీసీలకు 9 పార్లమెంటు చట్టం చేసి 9వ షెడ్యూల్లో పెడితే తప్ప బీసీలకు రిజర్వేషన్లు 42% అమలు సాధ్యం కాదనే విషయం తెలియదా మీకు? అన్నీ తెలిసి కూడా ఈరోజు డ్రామా 2 సంవత్సరాల నుంచి ఒక ధారావాహికలకు ఎపిసోడ్లుగా బీసీలన్నీ మోసం చేస్తూ ఉంది, దగా చేస్తుంది ప్రభుత్వం. కుట్ర చేసి ఈరోజు దగా చేసింది. ఈరోజు బలహీన వర్గాల ప్రజలకు గతంలో కేసీఆర్ గారు 2019 సంవత్సరంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపుగా 24% రిజర్వేషన్లని అమలు చేసిండు చట్ట ప్రకారంగా. పార్టీ ప్రకారంగా 55%
పైచులుగా ఈరోజు అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని గ్రామ పంచాయతీల్లో, అన్ని మండలాల్లో, జడ్పీటీసీలో, జడ్పీ చైర్మన్లో అవకాశాలు కల్పించిన దార్శనికుడు కేసీఆర్ గారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది ఏందండి? ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు 24% చట్ట ప్రకారం ఇస్తే ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి సర్కారు 17.8% బీసీలకు తగ్గించి రిజర్వేషన్ అమలు చేసినటువంటి ఒక దీనావస్థ దిగజారినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దాని మీద చట్టబద్ధతో వీలైతే లేదు, పార్టీ పరంగా ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ ఎట్లా చూస్తున్నారు? బీసీ నాయకుడిగా క్షేత్రస్థాయిలో బీసీలను చూసినటువంటి డిమాండ్ని మీ పార్టీ పరంగా ఎట్లా చూస్తాం? ఇప్పుడు ఆడలేక మాడ అన్నట్టుంది ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి. నువ్వు కేసీఆర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ఈ స్వామి అని ప్రజలు అంటున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఆర్ కృష్ణయ్య గారు అదే మాట మాట్లాడుతున్నారు. జస్టిస్ ఈశ్వరయ్య గారు అదే మాట మాట్లాడుతున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారు అదే మాట మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన 24% రిజర్వేషన్ అని ఏమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. నేను 42% వదిలేసేయి, 24% చేసిండ్రు. 24% గతంలో కేసీఆర్ గారు చేసిండ్రు. ఆ రిజర్వేషన్ చేయమని ఆయన అని చెప్పేసి మొత్తుకుంటా ఉంటే ఈరోజు 17% రిజర్వేషన్ తీసుకొచ్చారండి. అదే కామారెడ్డి డిక్లరేషన్లో చేసినటువంటి కామారెడ్డి జిల్లాలో గతంలో కంటే కూడా 8% రిజర్వేషన్లు బీసీలకు తగ్గినాయండి ఇవాళ. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 7 జిల్లాల్లో 10% లోపే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారండి. భద్రాద్రి కొత్తగూడెంలో 0%, అదేవిధంగా ములుగు జిల్లాలో 3%, ఆసిఫాబాద్లో 4%, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో 5%, మంచిర్యాల జిల్లాలో 7%, ఖమ్మం జిల్లాలో 9%. ఈ రకంగా 10 జిల్లాల్లో 7% లోపే 7 జిల్లాల్లో 10% లోపే రిజర్వేషన్లు తగ్గించినటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తక్షణమే బీసీలకు క్షమాపణ చెప్పాలి. ఈ ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని, అదేవిధంగా కొత్తగా మరొకసారి రివైజ్ చేసి బలహీన వర్గాల ప్రజలకు 24% అన్న ఇవ్వండి అని చెప్పేసి బీసీల నాయకులు అంటా ఉన్నారు. మా పార్టీ అంటా ఉంది కేసీఆర్ గారు ఆ రోజు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చో ఆ రిజర్వేషన్ అమలు చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, చివరిగా మీ పార్టీ ప్రోగ్రామ్ చేపడతాం అంటుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు మసీద్ ఎట్లాంటి ప్రోగ్రామ్ చేపడుతుంది? డిమాండ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ గ్రౌండ్లోకి పోయి బీసీ నాయకులంతా కరచన సిద్ధి. ఏం కరచన అంటే ఏం చేస్తారు మీరు? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, 3 దఫాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి చాలా స్పష్టత ఉంది. నెక్స్ట్ ఏం చెబుతారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులేదు కాబట్టి మేము ఆ గుర్తు వచ్చే పార్టీలకు మేము రిజర్వేషన్ పోరాటం చేసి సాధిస్తామని ఏదో తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. మీరు ఎన్ని తప్పించుకునే ప్రయత్నం చేసినా, మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత విషయం చెమ్మినా, బీసీల పట్ల కుతంత్రాలు చేసినా, మా పార్టీ నాయకత్వం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా పార్టీలో ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకులు అందరూ కూడా పెద్దలు సీనియర్ నాయకులు తలసాని గారు, మసునాచారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, దాసో శ్రవణ్ గారు, అందరూ బీసీ బండా ప్రకాష్ గారు, అందరూ పెద్ద నాయకులు, అందరూ కంగుల కమలాకర్ గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ఎట్లా తీసుకుంటారు ఏందనేది పార్టీ లైన్ చెప్తుంది. ఆ పార్టీ లైన్ వచ్చినప్పుడు మేము అందరం చెప్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంటుంది. ఈ బీసీలకు 42% రిజర్వేషన్ సాధించి ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని మా డిమాండ్ ఉంటుంది తప్ప ఈ బీసీల యొక్క ప్రయోజనాలకు కాపాడడం కోసమే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తుంది. ఇది కామారెడ్డి డిక్లరేషన్ నుంచే బీసీలను మోసం చేసేటువంటి కుట్రకు అక్కడే తావుబడింది, అక్కడే బీజం పడింది. అప్పటి నుంచి చెప్తా ఉన్నాం, ఇప్పుడు జరుగుతుంది కూడా. కనీసం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 23-24% కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. 17.8% రిజర్వేషన్ ఇచ్చి బీసీలను మోసం చేస్తూ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో కావచ్చు, నాగర్ కర్నూలు జిల్లాలో కావచ్చు, అక్కడ ఎస్టీలు లేని దగ్గర ఎస్టీలకు ఇచ్చారు. బీసీలు పెద్ద సంఖ్యలో దాదాపు 80-90% ఉన్నటువంటి గ్రామాల్లో బీసీలకు టికెట్లు ఇవ్వనటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ త్వరలోనే పెద్ద కార్యాచరణ సిద్ధమవుతుంది అంటూ స్టేట్మెంట్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కురువా విజయ్ కుమార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.